హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. ఈ వీడియో వచ్చేసి పోయిన శనివారం మినీ వ్లాగ్ అండి. టైం వచ్చేసి 3 అలా అవుతుంది అనుకుంటా. నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. దేవునికి పూలమాలలు కట్టాలి, త్వరగా రా అమ్మాయి పూలమాలలు కడదామన్నారు. ఇంకా సర్లే అని చెప్పి నేను వెళ్ళాను. చిన్నత్తయ్య గారు, నేను, అలానే ఇంటి ముందు శ్రీలక్ష్మక్క, పక్కన శ్రీలక్ష్మక్క. ఇంతకీ పూలమాలలు ఎందుకు అని అంటే, ఎవరో గురువుగారు మన గుడి దగ్గర ప్రవచనం చెప్పడానికి వస్తున్నారంట. గీతా జయంతి దగ్గరలో ఉంది కదా, భగవద్గీత గురించి ప్రవచనాలు చెప్పడానికి వస్తున్నారు అని మాత్రమే తెలుసు. ఇంకా సర్లే అని పూలమాలలు అవి కట్టామా. ఇంటికి వచ్చేసరికి ఈయన గేదెలు పాలు తీసుకుని రావటం కూడా అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత పప్పు అయితే ఈ రోజు నానపెట్టాను. దాన్ని కడిగి టిఫిన్ అది ప్రిపేర్ చేసేసరికి 7 అయింది. ఈవినింగ్ ఏంటక్క టిఫిన్ అనొచ్చు. శనివారం రోజు ఫాస్టింగ్ అబ్బా, అందుకనే ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసి మేము గుడికి వెళ్ళేసరికి మేము గుడికి వెళ్ళేటప్పటికే ప్రవచనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. గురూజీ చెప్పిన విషయాలు ఏమిటంటే, ఈ కలియుగంలో కర్మలను ఎలా కరిగించుకోవాలి, హరినామ జపం వలన ఎలా కర్మలు అనేది కరుగుతాయి అనేది కొన్ని ఉదాహరణలు అలానే స్టోరీస్ చెప్పారండి. ఆయన చెప్పినంతసేపు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అలానే ఒక మంత్రం కూడా ఇచ్చారండి. దాన్ని రోజుకి 16 మాలలు చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా చెప్పారు. ఇంకా దేవాది దేవుళ్ళే మన ఈ కలియుగంలో మానవ జన్మ ఎత్తి ఇంకా హరినామ జపం చేసి వాళ్ళు పుణ్యాన్ని పోగు చేసుకుని వైకుంఠానికి వెళ్ళాలని చూస్తారంట. ఆ విషయాలు కూడా చెప్పారండి. ఇంకా ఆ తర్వాత ఒక మేడం కూడా మాట్లాడారు. ఆవిడ రాజ్యలక్ష్మి అంటండి. హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మాణార్థం 8,00,00,000,000,000 హరినామ జప యజ్ఞం అయితే జరుగుతుందంట. దానిలో ఎవరన్నా పాల్గొనే వాళ్ళు ఉంటే పాల్గొనమని కార్డ్స్ కూడా ఇచ్చారండి. ఈ కలియుగంలో శ్వాస పీల్చుకుని వదిలిపెట్టినా కూడా కర్మ అనేది అంటుతుందంటండి. ఆ కర్మల్ని కరిగించుకోవటానికే ఈ హరినామ జపం చేయాలని చెప్పారు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మంత్రం ఏంటి, ఆ కార్డ్ని ఎలా పూర్తి చేయాలి, డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మా ఊరి తరపున గురూజీకి చిన్న ఘన సత్కారం అయితే జరిపించామండి. ఫ్రూట్స్ అలానే శాల్వా కప్పి. ఇంకా ఇంటికి వచ్చేసరికి 8:30 అలా అవుతుంది టైం.